హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు కదూ. కాకపోతే వాటిని బయట కొనాలి అంటే కాస్త కాస్ట్లీ అండ్ అన్‌హెల్తీ. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది కదూ. సో, అందుకోసమని నేను ఈరోజు చాలా హెల్తీగా అండ్ చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూయించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ 2 పొటాటోస్‌ని తీసుకొని వాటిని పీలర్‌తో ఇలా చక్కగా పీల్ చేసుకుంటున్నానండి. నేనిక్కడ స్టార్చ్ పొటాటోస్‌ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేయడం కోసం. వీటితో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అదెలానో చూసేద్దాం. దానికోసం ముందుగా ఇలా తొక్కనంతా తీసేసుకున్న తర్వాత నైఫ్ సహాయంతో ఇలా 4 వైపులుగా మనం ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్‌ని కట్ చేసుకున్న తర్వాత వాటిని 4-5 పీసెస్‌గా ఇలా ఈక్వల్ పార్ట్స్‌గా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా 2 పొటాటోస్‌ని కూడా మనం 4-5 పీసెస్‌గా మనం ఈక్వల్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిని మనం ఇలా ఒక అర ఇంచు వరకి వెడల్పు ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ అనేవి ఈ మాత్రం వెడల్పుగా, పొడుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట. ఇలా మిగిలిన వాటన్నింటిని కూడా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వాటర్‌లో యాడ్ చేసుకొని 1-2 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల అందులో ఉండేటువంటి స్టార్చ్ అంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కాస్త వేడైన తర్వాత అందులో ఒక అర టీ స్పూన్ వరకి సాల్ట్‌ని వేసుకొని మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ అన్నింటిని అందులో వేసుకోవాలి. పొటాటో పీసెస్‌ని వేయగానే ఇమ్మీడియేట్‌గా గరిటె పెట్టి తిప్పేయకూడదండి. ఒక్క 5 నిమిషాల పాటు వాటిని బాగా మరగనివ్వాలి. వీటిని కనీసం 40-50% వరకి కుక్ అయ్యేంత వరకి మనం కుక్ చేసుకోవాలి. ఇలా 40-50% వరకి అవి చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిని చల్లటి వాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఎక్సెస్‌గా బాయిల్ అవ్వకుండా మనం అవాయిడ్ చేసుకోవడానికి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రెయినర్ సహాయంతో వాటర్‌లోంచి తీసి ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్‌లోకి మనం వీటిని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీలైనంత వెడల్పుగా పరుచుకొని కనీసం 5-10 నిమిషాల పాటు మనం ఆరనివ్వాలండి. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండేటువంటి తడి అంతా కూడా క్లాత్ పీల్చేసుకొని చక్కగా పొడి పొడిగా రెడీ అయిపోతాయి. చూడండి, చక్కగా రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకి కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ అంతా కూడా పొటాటో పీసెస్‌కి చాలా చక్కగా అప్లై అయ్యేలాగా ఇలా మనం దీన్ని రొటేట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని మనం ఏదైనా ఒక జిప్‌లాక్ కవర్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. జిప్‌లాక్ కవర్ లేదు అనుకుంటే ఏదైనా నార్మల్ కవర్‌లో కానీ, లేదంటే ఎయిర్ టైట్ బాక్స్‌లోకి కానీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర జిప్‌లాక్ కవర్ లేదండి. నేను నార్మల్ కవర్‌లోనే ప్యాక్ చేస్తున్నాను. కాకపోతే గాలి అనేది ఏమాత్రం కూడా ఇందులోనికి లోపలికి రాకుండా మనం వీలైనంత ఎయిర్ టైట్‌గా పర్ఫెక్ట్‌గా ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకున్నటువంటి ఈ పొటాటో పీసెస్‌ని మనం ఫ్రీజర్‌లో కనీసం 3-4 గంటల పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్‌ని తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లోంచి తీసినటువంటి పొటాటో పీసెస్‌ని మనం ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పీసెస్ అనేవి ఐస్‌లాగా చాలా చల్లగా ఉంటాయండి. వాటిని అలాగే మనం ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేయగానే మనం వాటిని గరిటె పెట్టి తిప్పేయకూడదండి. ఇలా కాస్త వదిలేసేయాలి. ఒక 3-4 నిమిషాల్లో ఇవి కాస్త ఇలా పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు స్ట్రెయినర్ సహాయంతో తీసి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో ఇవి కాస్త ఆయిల్‌గా అండ్ మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా వేడి ఆయిల్‌లో వేసుకొని, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు మనం మీడియం టు హై ఫ్లేమ్‌లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక్క 5 నిమిషాలు టైం పడుతుందండి ఇవి ఇలా పర్ఫెక్ట్‌గా క్రంచీగా అవ్వడానికి. చూడండి, ఎంత పర్ఫెక్ట్‌గా క్రంచీగా రెడీ అయిపోయాయో మన పొటాటో పీసెస్ అనేవి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఒకవేళ గనక లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మెత్త మెత్తగా వచ్చి అంత పర్ఫెక్ట్‌గా రావు. కాబట్టి మనం
ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఏదైనా ఒక పేపర్ కానీ, లేదంటే టిష్యూ ఉన్నటువంటి ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇలా కాస్త ఎక్సెస్‌గా ఉన్నటువంటి ఆయిల్‌ని రిమూవ్ చేసి, దాన్ని ఒక ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసి, కొద్దిగా సాల్ట్, అలాగే సన్నగా తరుముకున్నటువంటి కాస్త కొత్తిమీరను వేసుకొని, ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత పర్ఫెక్ట్‌గా మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయాయో. వీటిని కచప్‌తో తింటే అద్దిరిపోతుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.